ఎప్పుడు ఎవరో ఒకరు పని కట్టుకుని మోహన్ బాబు మీద ఏదో ఒక ఆర్టికల్ రాస్తా ఆనందపడుతూ ఉన్నారు. ఇప్పుడు నా ఇంట్లోకి 10 మంది ఒకసారి చొచ్చుకొని వచ్చాడు. అందులో ఒకడు ఏదో ఆయుధం పట్టుకొని నా మీదికి దూసుకుంటూ వచ్చాడు. నేను దాన్ని డిఫెండ్ చేసుకున్నాను. ఎవడరా నువ్వు అని చెప్పి కొట్టాను. జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేసినందుకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు, అందుకైనా ఫరారీలో ఉన్నాడు. సౌందర్య ఆస్తులు దొబ్బేసి మోహన్ బాబు ఇల్లు కట్టుకున్నాడు అనేది వార్త వచ్చింది. దాసనారాయణరావు గారి ఆస్తులు, పెద్ద ఎన్టీఆర్ గారి ఆస్తులు అందరికీ నా బినామీగా ఉండి తర్వాత అవి నావే అని చెప్పేసి వాళ్ళందరినీ మోసం చేశాడు. ఇప్పుడు నాకున్న ప్రాపర్టీలన్నీ ఇవే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. మోహన్ బాబు గారికి సంబంధించి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి అల్లర్లు, ఘర్షణలకు సంబంధించి మీరు వినే ఉంటారు. అయితే ఇప్పుడు ఒక స్ట్రిక్ట్ రూల్ మాత్రం పాస్ అయింది. అదేంటంటే ఈ జలఫల్లి ఫామ్ హౌస్కి సంబంధించి జరుగుతున్న అల్లర్లతో పాటుగా మోహన్ బాబు గారికి సంబంధించి వాళ్ళ కుటుంబానికి రిలేటెడ్గా ఉన్న ఏ ఇష్యూ కూడా ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళ ఫోటోలు అవనివ్వండి, వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారం అవనండి, ఎవరు కూడా వాడకూడదు అనేంతలా మోహన్ బాబు గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఒక స్టే అయితే తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక పూర్తి వివరణ, మంచి విశ్లేషణ దాసు విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎందుకు ఆశ్రయించారు, ఏంటి దాని రీజన్ ఏంటి? ఎవరు ఎలా పడితే అలా ఎవరిని పడితే వాళ్ళని అనొచ్చు అని అనుకుంటూ ఉంటారు. పైగా మేము చెప్పేది జనాలు నమ్ముతారు అని మహా మీడియాలకు సంస్థలు కూడా మహా అంటే గొప్ప అని కదా దాని అర్థం. ఎక్కువ రీచ్ ఉన్నటువంటి మీడియా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తాడు, మేము చెప్పిందే వేదం, జనాలు నమ్మేస్తారు అని చెప్పేసి అడ్డగోలు వార్తలన్నీ రాస్తారు. రీసెంట్లీ మోహన్ బాబు గారి మీద కూడా అదే జరిగింది. నా గురించి ఇలా పిచ్చి పిచ్చి వార్తలు రాస్తున్నారండి, ఆయన అర్జీ పెట్టుకుంటే కోర్టు సీరియస్ అయింది. ఈవెన్ గూగుల్ పైన కూడా మోహన్ బాబు గారి మీద ఉండే ఈ అనుచిత ఈ చండాలం అంతా కూడా తీసేయాలి, లేదంటే గూగులే బ్లాక్ చేస్తుంది అవన్నిటి కూడా. అవి విచిత్ర సైట్స్ అన్నీ, ఆయన పేరు మీద ఉండే నెగిటివ్ వర్డ్స్ అన్నీ. సో ఆయన పెట్టుకున్నాడు. అంటే వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవడం ఎందుకు, డైరెక్ట్గా కోర్టుకి చెప్తే కోర్టు గూగుల్నే ఆదేశించింది. ఏంటి అంటే నెగిటివ్స్, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ డేస్లో కొన్ని చూసాం ఆర్టికల్స్, అప్పుడు అసలు సంబంధమే లేదు ఈ ఇష్యూకి ముందే. ఎప్పుడు ఎవరో ఒకరు పని కట్టుకుని మోహన్ బాబు మీద ఏదో ఒక ఆర్టికల్ రాస్తా ఆనందపడుతూ ఉన్నారు. మోహన్ బాబు గారితో పనిచేసి చనిపోయిన హీరోయిన్లు వీళ్ళే. ఆయన ఫస్ట్ సినిమాలో అరుగుపెట్టినప్పటి ఇప్పటికి ఎన్ని సినిమాలు తీశాడు, ఆయనతో నటించి ఎంతమంది ఇప్పటి వరకు చనిపోయిన హీరోయిన్ల లిస్ట్ తీశాడు వాడేవాడు. ఇప్పుడు అంత అవసరం ఏముంది దానికి, ఆర్టికల్కి అసలు సంబంధం లేదు. ద ఓన్లీ రీజన్ అంటే మోహన్ బాబు గారితో నటిస్తేనే వీళ్ళు చచ్చిపోయారా, ఈ ఒక నెగిటివ్ పోర్ట్రే అవుతుంది. నెక్స్ట్ సౌందర్య ఆస్తులు దొబ్బేసి మోహన్ బాబు ఇల్లు కట్టుకున్నాడు అనేది వార్త వచ్చింది. ఆ ఫామ్ హౌస్ ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా సౌందర్యదే. అప్పట్లో ల్యాండ్లన్నిటికీ నా బినామీగా ఉండేవాడు. దాసనారాయణరావు గారి ఆస్తులు, పెద్ద ఎన్టీఆర్ గారి ఆస్తులు అందరికీ నా బినామీగా ఉండి తర్వాత అవి నావే అని చెప్పేసి వాళ్ళందరినీ మోసం చేశాడు. ఇప్పుడు నాకున్న ప్రాపర్టీలన్నీ ఇవే అని ఇంకో నెగిటివిటీ. 1 కాదు 2 కాదు, మంచు మనోజ్ని లక్ష్మణ్ ఎలా అయితే ట్రోల్ చేశారో మోహన్ బాబు గారి మీద అన్ని ఫేక్ న్యూస్లు బాగా వైరల్ అయ్యాయి. ఇవన్నీ కూడా ఆయన అంటే పడని వాళ్ళు కొంతమంది ఇలా చేస్తారు. ఆయన కూడా ఏం పట్టించుకోలే ఎప్పుడు. అండ్ ఇప్పుడు రీసెంట్ డేస్లో వైరల్ అయిన ఫేక్ న్యూస్లో జర్నలిస్టుపై మోహన్ బాబు నెంబర్ 1 దాడి చేసినందుకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు, అందుకైనా ఫరారీలో ఉన్నాడు అనే వార్తల్ని జనాలకు బలంగా తీసుకెళ్ళింది ఒక మీడియా సంస్థ. ఇది ఓకే, నాకు డౌట్ ఇక్కడ వచ్చింది, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఒక సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఒక పాపకి ఆపరేషన్ చేయాలని ఖచ్చితంగా హెయిర్ కట్ చేయాలి, హెయిర్ తీసేయాలి అనేది. బట్ ఇక్కడ ఎవరైతే చెప్పుకొచ్చారో తలలో ఎంత అయిపోయింది, సగం ఇదైపోయింది, బ్లాక్ అయిపోయింది, ప్లాస్టిక్ సర్జరీలు అన్నారో సో కాల్డ్, సో అక్కడ చూస్తే పాప ఆయన నార్మల్గానే ఉన్నాడు, ఇక్కడ సైడ్ ప్లాస్టర్ వేశారు. అది అంటే నాకు అది లాజిక్ సింక్ అయింది. హెయిర్ తీసి కదా ఆపరేషన్ చేయాలి, ప్లాస్టిక్. ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు వచ్చాయి కదయ్యా, లేజర్ గీజర్ ఏదో చేసి ఉంటారు. మరి అయిపోద్దా అంటే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏమన్నా వచ్చి చేశారు అంటే నేను అంటోంది ఇట్స్ ఓకే. మోహన్ బాబు గారు ఆ టైంలో క్షణకావేశంలో అలా చేయడం ఇట్స్ ఓకే, నేను అగ్రి చేయలేదు, అది తప్పనే నేను అన్నాను ఒకరి మీద దాడి చేయడం అనేది. బట్ వీళ్ళు దాన్ని ఎలా పెట్టారంటే అయిపోయింది, ఇంకా అసలు ఇంకా వ్యక్తి తాలూకు ఇంకా లేదు, ఇంకా మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేయాలి, సగం కొయ్యాలి, ఇలా చెప్పి పోర్ట్రేట్ చేసి ఒక ఇట్లా వేసారు, ఒకటి ఏదో బ్యాండ్ వేసి దానికి లాస్ట్కి ఏం చేశారంటే నాకు దాన్ని సింక్ చేసుకుంటే ఇది కాదు, అంత అవ్వలేదు అనిపించింది. సో ఇకపోతే ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక బేసిక్ చెప్తా చూడు.
ఒక ల్యాండ్కి ట్రెస్ పాసర్స్ ఆర్ ప్రాసిక్యూటెడ్, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో, దాసరి విజ్ఞాన్, ట్రెస్ పాసర్స్ ఆర్ ప్రాసిక్యూటెడ్ అంటే దాని అర్థం ఏంటి, ఆ టెరిటరీ నాది, బయటోడు ఎవడు అందులోకి రాకూడదు అని. నువ్వు అందులోకి వచ్చి ఖాళీగా ఉంది కదా, నువ్వు టాయిలెట్ పోసినా తప్పే, అక్కడ నిలబడి ఫోన్ మాట్లాడినా తప్పే, నువ్వు దాంట్లో చిన్న గుడి చేసుకున్నా తప్పే, అక్కడ ఉద్దేశం ఉన్నా ఉద్దేశం లేకున్నా అక్కడికి రావడం కూడా తప్పే ఓపెన్ ల్యాండ్ అయితే. వెన్ ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ టెరిటరీ నువ్వు లోపల రావడం తప్పు. నెంబర్ 1, నువ్వు తలుపులు తీసుకొని లోపల రావడం తప్పు. నెక్స్ట్, వేరెవరైనా సరే తలుపులు తీసినా కూడా నువ్వు అందులోకి వెళ్ళడం తప్పు. ఇది ఏ మనిషికైనా వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ మీడియా అయినా సరే. నీకు అర్థమైందా? లాయర్స్ అయినా సరే, మీడియా అయినా సరే, ఎవరికైనా సరే వర్తిస్తుంది ఇది. వితౌట్ అదర్స్ వాళ్ళ పర్మిషన్ లేకుండా ఒకరి ల్యాండ్కి వెళ్ళకూడదు అనేది బిఎన్ఎస్ చట్టం దగ్గర గట్టిగా మెన్షన్ చేసి ఉంది. సో ఇలా ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా కాకుండా ఉద్దేశం లేకున్నా సరే వస్తే, ఇన్ కేస్ ఒకవేళ వస్తే ఖచ్చితంగా మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. మనం కనుక కేసు పెడితే ఆ కేసు తీవ్రతను బట్టి వాళ్ళు సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు వాళ్ళకి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో బేసిక్గా ఇది బిఎన్ఎస్ యాక్ట్ కిందే ఉంది, క్లియర్గా మెన్షన్ అయ్యి ఉంది. సో ఇప్పుడు మోహన్ బాబు గారు నా ఇంటికి వచ్చాడండి పలానా మనిషి అని చెప్పి ఆయన మీద కేసు పెడితే వాడు లోపలికి వెళ్ళేది నెంబర్ 1. 2, ఇప్పుడు ఆ మీడియా సంస్థ చెప్తున్నట్లుగా జర్నలిస్ట్పై దాడి. ఇప్పుడు నా ఇంట్లోకి 10 మంది ఒక్కసారి చొచ్చుకొని వచ్చాడు, అందులో ఒకడు ఏదో ఆయుధం పట్టుకొని నా మీదికి దూసుకుంటూ వచ్చాడు, నేను దాన్ని డిఫెండ్ చేసుకున్నాను, ఎవడరా నువ్వు అని చెప్పి కొట్టాను. యు అండర్స్టాండ్? నీ మీదకి కత్తి పట్టి ఎవడన్నా వచ్చినా ఇయ్యా అని ఎవడు ఉండడు, వాడు చెయ్యి ఇట్లని అదే కత్తిని తీసి వెనక్కేసి బెదిరించి పంపిస్తాడు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎన్ఎస్ యాక్ట్ కింద వాడు రావడమే తప్పు. వాడు మీడియా అయినా ఎవడైనా, ఈవెన్ దేవుడైనా రావడం తప్పు. దేవుడి మీద సరే కేసు పెట్టడమే, హీ కెన్. కానీ మోహన్ బాబు గారు పెట్టలేదు. ఆయన కూడా తెలిసి ఈ విషయం, బట్ పెట్టలేదు. ఎందుకంటే నా ఇంట్లో ఏదో ఘర్షణ జరిగింది కాబట్టి ఉత్సాహంతో వచ్చాడు. సరే, ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఆయన గురించి సంబంధించి ఏదైతే ఈ టాపిక్స్ జరుగుతున్నాయో ఇవన్నీ మీడియా ఎందుకు మాట్లాడకూడదు? అదే అక్కడికే వెళ్ళాడు ఆయన, అవసరం చెప్తా అక్కడికే వస్తా. సో ఇప్పుడు వాడు వచ్చాడు, ఏదో ఉత్సాహం కొద్దీ వచ్చాడు. వాడు ఉత్సాహం ఏంటి, ఆ ఫుటేజ్ వాడికి కావాలి, దాంతో నేను ఏదో అయిపోతానని వచ్చాడు. పాపం ఎందుకు వాడిని ఇబ్బంది పెట్టాలి? వాడిని నమ్ముకొని కూడా ఒక చిన్న ఫ్యామిలీ ఉంటుంది కదా, వాడిని నమ్ముకొని కూడా ఒక పెళ్ళాం ఉంటుంది, ఒక తల్లి ఉంటుంది, ఒక పిల్లోడు ఉంటాడు. నా ఇంట్లోనే ఇంత ఘర్షణ జరుగుతుంది, నేను ఇంకొకరిని బాధ పెట్టి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఘర్షణ వాతావరణం తీసుకురావడం ఎందుకని ఈయన కేసు పెట్టాల. అండ్ ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చాడు, కరెక్టే, హీఈస్ నాట్ ఎ జర్నలిస్ట్. మళ్ళీ ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో జర్నలిస్ట్ మీద దాడి, జర్నలిస్ట్ మీద దాడి, రిపోర్టర్, తను రిపోర్టర్ కూడా కాదు, హీఈస్ ఎ స్ట్రేంజర్. ఒక పర్టికులర్ సంస్థకి, మీడియా సంస్థకి, కరెస్పాండెంట్కి ఒకడు జస్ట్ అక్కడ వెళ్ళి కవర్ చేసుకురారా, వెళ్ళి తీసుకురారా అని వచ్చిన ఒక రోజువారీ వేజెస్ తీసుకున్న ఒక కూలీ, లేదా నెలవారీ వేజెస్ తీసుకున్న కూలీ. హీఈస్ నాట్ ఏ జర్నలిస్ట్. వచ్చినవాడు వాడి డ్యూటీ ఏంటి, వెళ్ళి మైక్ పెట్టుకొని రా, వెళ్ళాడు, మైక్ పెట్టాడు, వచ్చాడు, తన్నిచ్చుకొని వచ్చాడు. ఇదే జరిగింది. అంటే మోహన్ బాబు జర్నలిస్ట్ మీద దాడి చేయలేదు, ఎట్ ద సేమ్ టైం తన ఇంటికి బలవంతంగా దూసుకొని వచ్చిన వాడి మీద కేసు కూడా పెట్టలేదు. ఎందుకు వచ్చావురా అని ఎవడింటికి వెళ్ళినా ఎవడైనా ఎలాగైనా కొడతాడు, సేమ్ అలాగే ఓటేసాడు. ఇది జరిగింది. సో ఈ కేసులో మోహన్ బాబు గారే ఆయన మీద కేసు పెట్టాలి. ఎందుకంటే ఒకటి, ఆయన మీద హత్యాయత్నం జరిగింది, వీడు చేశాడు, ఎట్ ద సేమ్ టైం ఆ టెరిటరీకి ట్రెస్ పాసర్గా వచ్చాడు, ఈ చట్టం కింద పెట్టాలి. కానీ ఆయన పెట్టల. ఈ మీడియా సంస్థ ఏం చేసింది, మోహన్ బాబు గారు అరెస్ట్ కాసేపట్లో జరగబోతుంది, ఆయన పెద్ద ఇదైపోయింది, మొత్తం కేంద్ర బలగాలన్నీ హెలికాప్టర్లో వచ్చి ఇంకా ఆయన కాల్చివేతే పెద్ద ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా జనాల్లో బ్యాడ్గా పోర్ట్రే చేశారు. ఈయన ఏం చేశాడు, నా గురించి అంటే నేను కేసు పెట్టకపోవడం నా తప్పు కాదు. ఇప్పుడు ఎట్లకి మోహన్ బాబు కేసు పెట్టినా ఆయన గురించి కూడా వార్తలు చదువుతారు, ఆయనకి ఇష్టం లేదు ఇతని వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డం. అట్ ద సేమ్ టైం ఆయన కొట్టాడు కాబట్టి పాపం వీడు ఎలా ఉన్నాడు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి వచ్చాడు. ఇంత ఇప్పుడు నువ్వు చెప్పిన సీన్, అక్కడ ఆపరేషన్కి ఇంకేదో ఈ మొత్తం హెడ్ రీప్లేస్మెంట్ అయితే ఇంకేదన్నా జరగాలి, బట్ చాలా సింపుల్గా ఏదో ఆడుతూ పాడుతూ కూర్చున్నాడు మజా తాగుతా, అది జరిగింది. సో ఇట్ వాజ్ ఆల్రెడీ ఒక ఫేక్ సిచ్యువేషన్. అయినా సరే మోహన్ బాబు వెళ్ళాడు పాపం. ఒక ఫేక్ సిచ్యువేషన్ని పాపం ఈ అవతల మీడియా ఛానల్ వాళ్ళు ఈయన మీద విస్తృతంగా నెగిటివ్ ప్రచారం చేస్తే
ఈయన వాళ్ళని అనొచ్చు కావాలంటే, బట్ ఎందుకు లైట్ తీసుకో అని చెప్పి కోర్టుని ఆశ్రయించాడు. నన్ను ఆ నాలుకలు కత్తిరించండి అని. కోర్టు ఏం చెప్పింది, గూగుల్కి స్ట్రిక్ట్గా ఎవడు కూడా దీని గురించి రాయడానికి వీల్లేదు. అండ్ ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్, ఎందుకు వీళ్ళు కవర్ చేయకూడదు, ఎందుకు వీళ్ళు కవర్, హక్కు లేదా మీడియాకి? అందరికీ హక్కు ఉంది, మాట్లాడే హక్కు, మాట్లాడే హక్కు ఉంది. కానీ నువ్వు ఏది పడితే అది మాట్లాడే హక్కు లేదు కదా. నేను ఇప్పుడు రాము 10 మంది అమ్మాయిలను అత్యాచారం చేశాడని నాకు మాట్లాడే హక్కు లేదా? లేదు. ఎందుకు లేదు? అబద్ధం కాబట్టి. ఇప్పుడు కూడా అదే, మాట్లాడే హక్కు ఉంది, నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడాలి, వాస్తవం. ఏది పడితే అది మాట్లాడకూడదు, అదే సంగతి. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.